నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు సహాయం అందించి పునర్జన్మనివ్వాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ట్స్ మరియు కల్చరల్ పోటీలు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్ల పంపిణీ. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ పాఠశాల నందు స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. నంద్యాల పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. గెలివి మరియు బద్రిశెట్టి కుటుంబాలకు చెందిన స్థలాలపై జరుగుతున్న వివాదాన్ని అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్న గెలివి రామకృష్ణ, చైతన్య. పదకొండు నెలల అభం శుభం తెలియని చిన్నారి పునర్విక జన్యుపరమైన లోపంతో SMA టైప్ 1, స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. ఈ వ్యాధితో ఉన్న చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే ఈ 6 నెలలలోపు 16 కోట్ల విలువ గల ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉన్నది. ఈ ఇంజెక్షన్ అమెరికాలో మాత్రమే ఉన్నదని దాతలు పెద్ద ఎత్తున స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడాలని పునర్విక తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పవతి దంపతులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల 11 నెలల చిన్నారి కుమార్తె పునర్విక అత్యంత అరుదైన మరియు ప్రాణాపాయకరమైన SMA టైప్ 1, స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అక్కడి వైద్య నిపుణులు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు వచ్చే 6 నెలల్లోపు సుమారు 16 కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఇంజెక్షన్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అత్యవసర సహాయం కోసం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. SMA టైప్ 1తో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు ప్రభుత్వం దాతల అవసరం ఎంతైనా ఉన్నది. చిన్నారికి ఉన్న అరుదైన వ్యాధి తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ చిన్నారి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో వారు సోషల్ మీడియా ద్వారా సహాయం కోరగా ఎంతో మంది దాతలు స్పందించి ఇప్పటి వరకు సుమారు 70 లక్షల రూపాయల వరకు సహాయం అందించారు. అయినప్పటికీ ఇంకా భారీ మొత్తం అవసరం ఉండడంతో ఈ భారాన్ని తల్లిదండ్రులు ఒంటరిగా భరించడం అసాధ్యం. చిన్నారి పునర్వికకు అవసరమైన చికిత్సకు సమయం చాలా తక్కువగా ఉండడంతో ప్రభుత్వం మరియు దాతలు వెంటనే స్పందించి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు మరియు ప్రజలు వేడుకుంటున్నారు. చిన్నారి పునర్విక జీవితం ఇప్పుడు సమయంతో పోటీ పడుతోంది. సహాయం చేయదలిచిన దాతలు ఈ క్రింది నంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా సహాయం అందించవచ్చు. మా నంబర్ 7799279441. పేరు జంపాల మంగళ సురేష్ కుమ్మరి. చిన్న సహాయం చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వగలదు. నమస్కారం అండి, నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్విక. మీ అందరికి తెలిసే ఉంటుంది, మా పాపకి SMA టైప్ 1 అని చెప్పేసి రేర్ జెనెటిక్ డిసార్డర్. ఇది జన్యు లోపం అంటారు. వీళ్ళకి వచ్చేసి కండరాల బలహీనత ఉంటుంది, మజిల్ గ్రోత్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి ఇప్పుడు ప్రజెంట్ 11 months. 5 months తర్వాత తెలిసింది ఇలా ఉంది అని చెప్పేసి. ఇప్పటిదాకైనా కానీ పాలు తప్ప ఇంకా వేరే పెట్టట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది.
వచ్చేసి దీని ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు, ఫారెన్లో ఉంది. అందువల్ల జస్ట్ సింగిల్ కాస్ట్ ఇంజెక్షన్ 2 ఏళ్ళలోపు ఏపీఎల్కు ఇంజెక్షన్, దాని వాల్యూ వచ్చేసి 16 కోట్లు అండి. దానికోసం నేను గవర్నమెంట్ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్, సోషల్ మీడియా సపోర్ట్ అందరి ద్వారా ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా అందరు రెస్పాండ్ కాండి, మా పాపని కాపాడండి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరై మొదటి రోజు విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ ను పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం 2 రోజులు నిర్వహించడం జరుగుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేందుకు, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు డిఈఓ తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు, అలెస్కో, ఏఏఓలు, సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాలలో విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు రకరకాలైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడానికి మరియు రకరకాల ప్రతిభలు వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా చక్కటి ప్రోగ్రాం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం. పిల్లల్లో రకరకాలైన ఆర్ట్కి సంబంధించిన ప్రతిభను గుర్తించి వాళ్ళని అభినందించి ఆనందింప చేయడానికి ఉద్దేశించినది. నిజంగా ఈ ప్రోగ్రాం చాలా అద్భుతమైంది. మన ప్రభుత్వము చాలా చక్కగా ప్లాన్ చేసేసి పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఇలా పోటీలు నిర్వహించినప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా కోఆపరేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను చాలా అభినందించాలి. మనకు రాష్ట్ర ప్రభుత్వము మన సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ దివ్యాంగ పిల్లలకి ఒకరోజు ఆర్ట్, డ్రాయింగ్ దాని మీద అంటే పేపర్స్తో బొమ్మలు, వాళ్ళు క్రేయాన్స్తోనూ, పెన్సిల్స్తోనూ, స్కెచ్ పెన్తోనూ బొమ్మలు వేయడము, మట్టితో బొమ్మలు తయారు చేయడం అనేది ఒకరోజు కార్యక్రమం కింద. 2వ రోజు జూనియర్సు, సీనియర్సు 2 విభాగాలుగా 1 నుంచి 8వ తరగతి వరకు జూనియర్సు, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్స్ విభాగాలుగా విభజించి వారికి ఫ్యాన్సీ డ్రెస్సు, అలాగే సింగింగు వాళ్ళు సోలోగా, సింగిల్గా ఉంటుంది. అలాగే డ్యాన్స్ ప్రోగ్రాం కూడా సోలోగా, సింగిల్గా కూడా ఉంటుంది. ఈరోజు కూడా డ్రాయింగ్లో, ఆర్ట్లో మట్టితో బొమ్మలు తయారు చేసేవారు జూనియర్స్, సీనియర్స్గా 2 విభాగాలుగా ఉంటున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాల నుంచి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హాజరై మన నార్మల్ పిల్లల కంటే చక్కగా వాళ్ళు ధీటుగా ఇక్కడ వాళ్ళు ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి దాదాపుగా మనకు 29 మండలాల నుంచి ఐఈడి అంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఇక్కడ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల గర్ల్స్ డానియల్పురం నందు మనకు ఈ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రోగ్రామ్ అనేది 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా. ఈరోజు ఓన్లీ పిల్లల చేత ఆర్ట్ అంటే వాళ్ళే స్వయంగా వాళ్ళకు తోచినటువంటి ఆలోచనతో వాళ్ళు ఆర్ట్ వేయడం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో
జిల్లా స్థాయిలో ఎస్ఎస్ఏ వారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించి ఆర్ట్ అండ్ కల్చరల్ విషయాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇది చాలా మంచి ప్రోగ్రాము. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానం పలుకుతున్నది. ఈ మేరకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) కింద మనకు 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లు కోరడం జరిగింది. అంటే పేద విద్యార్థులకు ఎవరైతే మనకు ఈ వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలను మొదటి తరగతిలో అడ్మిషన్ చేర్పించడం కోసము ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి వాళ్ళ కోరిక ప్రకారము వాళ్లకు ప్రతి పాఠశాలలో 25% సీట్లు కేటాయించడం జరిగింది. అది దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి, అంటే ఈ యాక్ట్ 2009లో వచ్చింది. మనము ఇక్కడ 2-3 బ్యాచ్లు కూడా అయిపోగొట్టాము. ఇప్పుడు 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ఆన్లైన్లో రేపు 22-20-26 నుంచి మార్చి 10-3-2026 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లను కోరడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించి సిబిఎస్ఈ, తర్వాత మనకు స్టేట్కు సంబంధించి 2-4-2020 నుంచి 31-3-2021 మధ్య సెంట్రల్ అంటే సిబిఎస్ఈ వాటికైతే అక్కడ ఆ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ సిలబస్కి అయితే 2-6-2020 నుండి 31-5-2021 మధ్య విద్యార్థులు జన్మించి ఉండాలి. ఇవన్నీ కూడా లాటరీ పద్ధతిలో వీటిని తీయడం అనేది జరుగుతుంది. లాటరీ అనేటువంటిది మనకు 12-4 మొదటి విడత వచ్చేసి 26-3-2026 నుంచి 7-4-26 వరకు ఉంటుంది. రెండో విడత వచ్చేసి 12-4-2026 నుండి మనకు రెండో విడత 23-4-2026 మధ్య మనకు రెండో విడత లాటరీ తీయడం అనేది జరుగుతుంది. వీరు ఏదైనా కానీ ఇంకా వాళ్ళకి సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1-800-425-85-99-99కి ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే అన్ని వివరాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకొని మీరు మీ విద్యార్థులను 1వ తరగతిలో చేర్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే ఆన్లైన్లో మీరు ఈ మనకు 2-6-2020 నుండి 2026 నుంచి 25-3-2026 నుండి మనకు ఇవి ఇందాక చెప్పిన డేట్ ప్రకారము 22-2026 నుంచి 10-3-2026 వరకు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్లను ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. నంద్యాల మండల పరిధిలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణంలో భాగంగా చెత్త సేకరణను చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం మా నంద్యాల మండలానికి 16 ట్రైసైకిల్స్ ను అందజేయడం జరిగింది. ఈ 16 ట్రైసైకిల్స్ ను 16 గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చెత్త బండ్లను ఉపయోగించుకొని కాలువలలో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తను జాగ్రత్తగా భద్రపరుచుకొని చెత్త బండి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకరించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమైనది. ఈరోజు నంద్యాల రూరల్ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద 16 రిక్షాలు, ట్రైసైకిల్స్, 96 డస్ట్బిన్స్ మాకు పంపిణీ చేయడం జరిగింది. అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈరోజు అన్ని 16 గ్రామ పంచాయతీలకు మేము 13 గ్రామ పంచాయతీలకు ఇక్కడ
మా ఎంపీపీ గారి చేతుల మీదుగా అన్ని గ్రామ పంచాయతీలకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పుడు మన మండలం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా యాక్టివిటీస్లో 78% మేము ప్రతి నెల కూడా IVRS కాన్స్లో తీసుకుంటున్నాము. ఇవి మాకు ఎంతో ఉపయోగకరము. ప్రస్తుతము అన్ని గ్రామాల్లో రిక్షాల పరిస్థితి కూడా కొంత మాకు మెరుగ్గా లేదు కాబట్టి ఇది మేము బాగా ఉపయోగించుకున్నాము తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు గురువారం స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సంకల్ప్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బ్రాంచ్ల విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించే విధంగా ఆంగ్ల భాష ఉచ్చారణ మరియు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీ నందు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఆంగ్ల భాషపై తమకున్న చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీ నందు పాల్గొని విజేతలైన విద్యార్థులకు గ్రూపుల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరిగింది. Discuss with yourself. Char. ఈరోజు సంకల్ప్ స్కూల్ సంజీవ్ నగర్ నందు స్పెల్ బజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతోంది లెవెల్ 1 స్టూడెంట్స్. రైట్ ఫ్రమ్ యూకేజీ నుంచి అన్ని క్లాసెస్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ ఈ ఇంగ్లీష్లో ఈ స్పెల్ బజ్ కాంపిటీషన్ అంటే వొకాబులరీ బిల్డప్ చేయడానికి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతోంది. అంటే యూకేజీ నుంచి కూడా ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ వర్డ్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకొని, తద్వారా ఎప్పుడైతే వర్డ్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుందో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. దీని ద్వారా పిల్లలు చక్కగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ వర్డ్ బ్యాంక్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇయర్ బిగినింగ్ నుంచి ఎవ్రీ మంత్ కొన్ని టార్గెట్స్ ఇచ్చి పిల్లలకి ఈ వర్డ్ పవర్ని ఎన్హాన్స్ చేసేటువంటి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంటర్ స్కూల్ శాంతినికేతన్ అండ్ సంకల్ప్ స్కూల్స్ మొత్తం 5 బ్రాంచెస్ స్టూడెంట్స్లో ఇంటర్ స్కూల్ ఇన్ స్కూల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని తీసుకొని ఈరోజు స్పెల్ బజ్ క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. సో పిల్లలు స్పెల్లింగ్స్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్స్ కానివ్వండి చాలా చక్కగా వాళ్ళు యుఎస్ ప్రొనౌన్సియేషన్, యూకే ప్రొనౌన్సియేషన్ అండ్ అమెరికన్ యాక్సెంట్, అడ్వాన్స్డ్ ఇంగ్లీషు అండ్ దీంతో పాటుగా కామన్ ఎర్రర్స్ స్టూడెంట్స్ ఎక్కడైతే కామన్గా ఎర్రర్స్ చేస్తుంటారో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అలాంటి వాటిని కూడా బేస్ చేసుకొని ఈరోజు ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమం. పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ని, లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ని పెంపొందించి పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ని, ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం నూనెపల్లె ప్రాంతంలో ఉన్న 172/1 సర్వే నంబర్లో గల 75 సెంట్ల స్థలానికి సంబంధించి గత 6 నెలలుగా జరుగుతున్న స్థల వివాదాన్ని అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని గెలివి రామకృష్ణ, గెలివి చైతన్య వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు వారు మీడియాతో స్థల వివాదం గురించి తెలియజేశారు. నా పేరు గెలివి చైతన్య అండి. మా పూర్వీకులు 1984లో
172/1 అనే సర్వే నెంబర్లో 75 సెంట్లు కలిగి ఉన్నాము. అది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఆ రోజుల్లో. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, తర్వాత అడంగల్, దానికి సంబంధించినప్పుడు చాలా రోజుల నుంచి మేము అక్కడ పాత రోజుల్లో ఆయిల్ డ్రమ్ములు పెట్టుకునే వాళ్ళమండి. దాని తర్వాత నాసా ఫ్యాక్టరీకి సంబంధించిన అగ్రికల్చర్ వేస్ట్ కూడా అక్కడ పెట్టుకునే వాళ్ళమండి. దీనికి సంబంధించి ఒక 3 years బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా దానికి సంబంధించిన ఫైర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి దాన్ని ఆపి దానికి సంబంధించిన పేపర్ కూడా మా దగ్గర ఉందండి. వీ ఓన్ ఫ్రమ్ లాస్ట్ 42 years. దీనికి సంబంధించిన ఈసీ కానీ 1904 నుంచి మాకు మాన్యువల్ ఈసీ కానీ మా వెనకల కొన్న లింక్ డాక్యుమెంట్లో నుంచి కానీ వాళ్ళ లింక్ డాక్యుమెంట్లో నుంచి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వీ ఓన్ దిస్ డాక్యుమెంట్ ఫ్రమ్ 1904 యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ రీఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ యాక్ట్ ఇన్ 1904 నుంచి వీ ఓన్ దిస్ ల్యాండ్ సార్. ఇలా జరుగుతుండగా 6 నెలల ముందు మా మీదకి వచ్చి మా కొందరు దుండగులు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ట్రై చేశారండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్ ఏమనగా చప్పర్ల శివరామరెడ్డి గారికి వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తి ఉందని, అది సునీల్ బాబు గారికి జీపీఏ చేశారండి. ఆ జీపీఏ ఆధారంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మా మీదకి రావడం జరిగింది. ఇది కూడా నంద్యాల రిజిస్టర్ చేయలేదండి, ఓరవకల్లో రిజిస్టర్ చేసుకొని వచ్చారు. 42 ఏళ్లుగా మేము అనుభవిస్తున్న ఆస్తికి ఎన్ని రోజులు రాని వాళ్ళు ఈరోజు ఏ విధంగా హక్కుదారులు అవుతారు? రెండోది, చప్పర్ల శివరామరెడ్డి గారు ఏదైతే పూలా సిద్ధమ్మ గారి నుంచి వచ్చిన ఆస్తి ఉందో ఈ వీలునామా చెల్లదని నంద్యాల కోర్టులో దాదాపు 10 నుంచి 15 కేసులు దాకా కొట్టేయడం జరిగింది. తర్వాత ఆర్డీఓ గారు కూడా ఈ సంబంధించి పాస్ పుస్తకం ఏమి లేదు, వారికి ఎటువంటి హక్కు లేదని 2014లో ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ జరిగినా కూడా ఈ డాక్యుమెంట్ని, ఈ వీలునామాని రిజిస్టర్ చేసుకొని దాన్ని మళ్ళీ జీపీఏ చేసి ఇవ్వడం వల్ల నంద్యాలలో చాలా మంది ప్రజలకి కష్టం అవుతుందండి. ఇది మాలాగే 5-6 మంది నంద్యాలలో ఈ సంబంధించిన పర్సన్స్ ద్వారా ఈ ల్యాండ్ గ్రాబింగ్ పీపుల్ వల్ల సఫర్ అవుతున్నారండి. ఇట్లా ఉండే దానిలో ఫిజికల్గా కూడా లేని స్థలాన్ని, ఫిజికల్గా లేఅవుట్ లేని స్థలంలో విఎల్టీ ఇవ్వడం జరిగిందండి. అది కూడా సొంత వార్డులో కాదు, పక్కనుండే వేరే వార్డు నుంచి హాలిడే రోజు January 14 హాలిడే రోజు విఎల్టీ చేసుకొని రావడం జరిగిందండి. వీళ్ళు దానిలో ఫిజికల్గా కాపీ కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి లేఅవుట్ ప్రూఫ్ కానీ ఫిజికల్ కాపీ కూడా లేదండి. ఫిజికల్గా కానీ వర్చువల్గా కూడా వాళ్ళకి ఆ ల్యాండ్లో వాళ్ళు ఎక్కడ ఫోటో తీసుకోలేదు, ఎటువంటి ఆధారం లేదు. 6 నెలల నుంచి కేసు నడుస్తున్న ఈ సర్వే నెంబర్లో ఏ విధంగా మున్సిపాలిటీ వారు విఎల్టీ ఇష్యూ చేయగలుగుతారు? దీనికి సంబంధించిన వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇలా చేయడం వల్ల సమస్య పెరుగుతుంది. రీసెంట్గా వచ్చే కౌన్సిల్లో ఈ సంబంధించిన విఎల్టీని క్యాన్సిల్ చేసి నంద్యాల హార్మోన్ని రెగ్యులర్గా చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు గెలివి రామకృష్ణ. ఇప్పుడు మా బ్రదర్ చెప్పిన విధంగా 1984 నుంచి మేము హక్కుదారులం, బద్రిశెట్టి ఫ్యామిలీ, గెలివి ఫ్యామిలీ హక్కుదారులుగా అనుభవిస్తున్నాము. ఈరోజు సంబంధం లేని వ్యక్తులు వీలునామా బేస్ తీసుకొచ్చుకొని వాళ్ళ ఆ యొక్క ఓనర్స్ కాని వాళ్ళే ఆ వీలునామా తీసుకొచ్చేసి అవతల వాళ్ళకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఓర్వకల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇవ్వడంలో వాళ్ళు 10 ప్లాట్ల మీద రిజిస్టర్ చేసినారు. ఇది చేసింది కాకుండా ఆల్రెడీ ఘర్షణ జరుగుతున్న 5-6 నెలల నుంచి ఘర్షణ జరుగుతుంది. దీనికి కూడా మున్సిపల్ వాళ్ళు విఎల్టీ సర్టిఫికేట్ ఇచ్చినారు. దీని నుంచి ఇంకా సమస్య పెరుగుతుంది, కానీ సమస్యకు పరిష్కారం అనేది లేకుండా రోజు రోజుకు అవతల వాళ్ళకు కానీ మాకు కానీ ఒక ఘర్షణ ప్రభావం చాలా ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ ఏ అధికారులైనా కూడా దీని మీద ఆలోచన చేసి ఎవరిది కరెక్ట్ అనేది వెరిఫికేషన్ చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాన్ని కాపాడేందుకు దాతలు సహాయం అందించి పునర్జన్మనివ్వాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు
ఆర్ట్స్ మరియు కల్చరల్ పోటీలు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్ల పంపిణీ. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ పాఠశాల నందు స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. నంద్యాల పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. గెలివి మరియు బద్రిశెట్టి కుటుంబాలకు చెందిన స్థలాలపై జరుగుతున్న వివాదాన్ని అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్న గెలివి రామకృష్ణ, చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.